హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ సిరి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, జెస్సీ జాయ్సీ హాఫ్ శారీ ఫంక్షన్లో హల్దీ అకేషన్ అనమాట. ఇది జెస్సీ జాయ్సీకి ఇన్విటేషన్ కార్డ్స్ అనేవి అలా వేయించాము మేము. అంటే ఫొటోస్ వేయించలేదండి, అది ఓల్డ్ ఫ్యాషన్ కదా. అయినా ఇద్దరు ఫస్ట్ బర్త్డేస్కి కూడా ఫొటోస్తోనే మేము బర్త్డే ఇన్విటేషన్స్ వేయించాము. అందుకని చెప్పి ఇప్పుడు ఇంకా పెద్ద పిల్లలు కూడా అవుతున్నారు కదా అని చెప్పేసి ఫొటోస్ వేయించలేదు. హల్దీ డెకరేషన్ అయితే ఇలా చేసామండి మేము. ఆ వెనుక కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మేము ఓన్గా చేసుకున్నాము. ఓన్లీ ఇక్కడ కనిపిస్తున్న బిందెలు, ఆ చైరు, ఆ ఫ్లవరు అవి మాత్రం మేము రెంట్కి తీసుకొచ్చామండి. అలాగే ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పంచడానికి బ్లౌజ్ పీసెస్, అలాగే ప్యాకింగ్స్. అంటే ప్యాకింగ్ ఏంటంటే లడ్డు, మిచ్చిరి, అరటిపండు, ఆకు, వక్క, చాక్లెట్ అలా వేసామన్నమాట. ప్యాకింగ్స్ చేసాము. ఇక్కడ జెస్సీ జాయ్సీకి ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఫోటోగ్రాఫరు ఇలా ఫొటోస్ తీశారనమాట, స్టిల్స్. అలాగా తీస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా నా ఫోన్ నుంచి కూడా కొంచెం వీడియో అది కూడా షూట్ చేయమని చెప్పేసి అంటే వీడియో షూట్ చేశారు. ఇక్కడ వీళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ ఉన్నాయి కదండి, ఫ్రాక్స్. నేను హల్దీ ఫంక్షన్కి అంటూ సపరేట్గా ఏమీ నేను డ్రెస్సెస్ తీసుకోలేదండి. హల్దీ ఫంక్షన్కి, మెహందీ ఫంక్షన్కి అయితే నేను డ్రెస్సెస్ తీసుకోలేదు. హల్దీ ఫంక్షన్కి ఎలాగో ఎల్లో ప్రిఫర్ చేస్తారు కదా అందరని చెప్పేసి ఇవి లాస్ట్ టైము నా 10th వెడ్డింగ్ యానివర్సరీకి పిల్లలకి నేను స్టిచ్ చేయించాను కదా ఎల్లో కలర్, అవే ఇక్కడ వేస్తానన్నమాట. ఓన్లీ అక్కడ వేసిన ఫ్లవర్ జ్యువెలరీ ఉంది కదా, ఫ్లవర్స్తో తయారు చేస్తారు కదా ప్లాస్టిక్, అది దండలు అలాంటివి, అవి మాత్రమే నేను తీసుకున్నాను బయట. ప్లస్ ఏంటంటే ఈ తలకు పెట్టిన ఫ్లవర్స్ ఏమో అది ఒక ఆయన మాకు గిఫ్ట్ ఇచ్చారండి. అది గోల్డ్ షాప్ ఆయన అనమాట. వాళ్ళ పిల్లలకు కూడా తయారు చేయించారంట అని చెప్పేసి ఇంకా వీళ్ళకి కూడా ఇచ్చారనమాట. ఇక్కడ అందుకనే ఇంకా ఆ డ్రెస్సెస్ నేను ఉంచేసాను. తర్వాత ఏంటంటే ఇక్కడ అందరూ ఎల్లో కలర్ శారీస్ కట్టుకోలేదు కదా, అంటే నేను కొంతమందికి చెప్పాను ఎల్లో కలర్ శారీస్ కట్టుకురమ్మని. అది కొంచెం పల్లెటూరు కాబట్టి వాళ్ళకి ఇంకా అంటే మనం వాళ్ళని ఫోర్స్ చేయలేం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు వచ్చి పిల్లల్ని బ్లెస్ చేసి అలా అకేషన్ అలాగా మనకి ఫుల్ ప్లెజర్గా కంప్లీట్ అయిపోతే చాలు అన్నట్లుగా ఇంకా నేను శారీస్కి అంత ప్రిఫర్ చేయలేదన్నమాట. నేనైతే ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను. ఉదయ్ గారు కూడా అక్కడ ఎల్లో కలర్ బార్డర్ ఉంటుందండి ఆ షర్ట్కి కూడా, ఇంకా అలాగే వేసుకున్నారు. ఎల్లో కలర్ షర్ట్స్ ఉన్నాయి కానీ ఇంకా ఆయన బిజీగా ఆయన తిరుగుతూ ఇంకా ఆ టయానికి వచ్చి అక్షింతలు వేయడమే ఎక్కువ అన్నట్లుగా ఉందన్నమాట. ఆయన ఫుల్ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇంకా ఇది ఫుల్ వీడియో అయితే మీకు ఎవరెవరైతే మొత్తం ఫంక్షన్ అంతా కూడా వీడియో ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో వీడియో కోసం నాకు మెసేజ్ చేయండి. ఇది ఓన్లీ ఫోన్స్లో తీసినవేనండి ఈ వీడియో. నార్మల్గా మేము వీడియోగ్రాఫర్తో తీపించిన వీడియోని నేను ఎడిటింగ్ చేపించి యూట్యూబ్లో పెడదామని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మేము చూడాలని అనుకుంటున్నాం మొత్తం ఓవరాల్గా హల్దీ ఫంక్షన్ నుంచి నెక్స్ట్ డే మెహందీ ఫంక్షన్ కదా, అవన్నీ కూడా ఎలా చేసాము ఏంటి ఓవరాల్గా మీరు కూడా ఫంక్షన్లో ఉన్నట్లుగా మీరు ఫీల్ అయ్యి వీడియో అలా చూడాలి అన్నట్లుగా అనుకుంటున్నాను.
1000 అని చెప్పేసి అన్నారు. 2 రోజులు వేయించాలి, ప్లస్ అది కాకుండా ఫైనల్గా స్టేజ్ డెకరేషన్ కూడా చేయించాలి, చాలా థౌజండ్స్లో అయిపోతుందని చెప్పేసి మేము ఏం చేసామంటే మొత్తం ఆ ప్లాస్టిక్ ఐటమ్స్, ఫ్లవర్స్ కానీ, తర్వాత ఆ అరిటాకు వెనక వేసిన బ్యాక్గ్రౌండ్ క్లాత్ కానీ, ఆ ఫ్లవర్ వాజెస్, మొత్తం లైటింగ్స్ అన్నీ కూడా మేము ఓన్గా కొనేసుకున్నామండి. ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఓన్గా కొనేసుకున్నాము. ఒక్కొక్క వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఒక్కొక్క రోజుకి 5000 అడిగారు కదా. అయితే మాకు మొత్తం ఏమైతే కొన్నామో డెకరేషన్ ఐటమ్స్ మొత్తం అన్నిటికీ కలిపి 2000 అయ్యిందండి. తర్వాత అదే మొత్తం పిన్స్, తర్వాత డెకరేషన్ చేయడానికి యూజ్ అయ్యే టేపు, సిజరు, ఇలా ప్రతి ఐటమ్ కూడా మేము బయట కొనేసాము. మొత్తం ఐటమ్స్ మొత్తం అన్నీ కొనడానికి 2000 అయిందనమాట. తమ్ముడు ఎలాగో అంత అలవాటే కాబట్టి తమ్ముడికి డెకరేషన్స్ అవన్నీ బాగా చేస్తాడు కాబట్టి వాడికి అప్పచెప్పేసామన్నమాట. ఆ 2 days కూడా తమ్ముడు ఈ డెకరేషన్ పని మీదే ఉన్నాడు. వెనక డోర్ కర్టన్స్ ఉంటాయి కదా, వాటిల్ని అంటే క్లాత్ అది చిన్నదైపోయింది, మేము చిన్నది సరిపోద్ది అనుకున్నాము, కానీ జనాలు ఎక్కువ వచ్చేసారు. ఫ్లవర్ సెట్టింగ్ అదంతా కూడా వెనక బ్యాక్గ్రౌండ్ డల్ అయిపోయింది, ఫ్లవర్ డెకరేషన్ ఇదంతా కూడా వెనక ముందు ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంకా వెనక డోర్ కర్టన్స్ అవన్నీ మ్యాచింగ్ డోర్ కర్టన్స్ తీసి అలా పెట్టేసి ఫ్లవర్ వాజెస్ పెట్టేసాం అనమాట. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. నా ఫోన్లో వీడియోస్ అని చిన్నగా తీసామండి, కొంచెం బిట్సే తీశారు. మిగిలిన అన్నీ కూడా ఫంక్షన్ సంబంధించిన మొత్తం ఫొటోస్ కూడా నేను మీకు ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసి ఫొటోస్ని పెడుతున్నాను. దాన్ని బట్టి మీరు ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటనేది కొంచెం చూడొచ్చు. ఇవన్నీ ఫొటోస్ అండి. ఇక్కడ మేము ప్యాకింగ్స్ ఇచ్చామని చెప్పాం కదండి, వచ్చిన వాళ్ళందరికీ బ్లౌజ్ పీసు ప్యాకెట్స్ అనమాట డిస్ట్రిబ్యూట్ చేసాము. తర్వాత ఇక్కడ మేము అవే ప్యాక్ చేస్తున్నాము, లడ్డు, మిక్చరు, ఒక ఫ్లవరు, ఒక చాక్లెట్, ఆకు అక్క, అరటిపండు అనమాట. ఇవి మాత్రం మేము ఇచ్చామన్నమాట. తర్వాత దీంతో పాటు ఒక బ్లౌజ్ పీసు, అవన్నీ ఇక్కడ మేము ప్యాక్ చేస్తున్నాం అన్నమాట.